హాయ్ హలో నమస్తే. మనకి సిడిపిఓ గురించి న్యూస్ పేపర్లో రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే జాబ్ క్యాలెండర్లో ఉందా లేదా అనేటువంటి విషయం గురించి నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చాను. అయితే ఇక్కడ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ ఉన్నది. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, ఇక్కడ 243 వేకెన్సీస్ ఉన్నట్టుగా 243 వేకెన్సీస్ ఉన్నట్టుగా ఇక్కడ పేపర్లో చెప్తున్నారు. కాబట్టి మీకు అభ్యర్థులకి 243 వేకెన్సీస్ అనేటువంటివి 243 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి 243 సిడిపిఓలు, ఈఓలు అంటే ఈ వేకెన్సీస్ అన్నీ కూడా సిడిపిఓ ప్లస్ ఈఓ ప్లస్ సూపరింటెండెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ పోస్టులన్నీ కూడా మనకి కలుస్తున్నాయండి. ఈ పోస్టులన్నీ కూడా మనకు కలుస్తున్నాయి. మనకి 61 సిడిపిఓలు, 161 ఈఓలు, 21 సూపరింటెండెంట్ పోస్టులు మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తున్నాయి. అభ్యర్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటిని ప్రారంభించండి. జాబ్ క్యాలెండర్లో లేదు అని చెప్పి మీరు నిరుత్సాహపడద్దు. ఇవి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి పేపర్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఇవి శాంక్షన్ అయినాయి అనేటువంటిది. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిలే కారణంగా పోస్టులు అనేటువంటి ఆగిపోయినాయి. అది ఎప్పటికైనా సరే రిలీజ్ అవుతుంది. ఎవరైతే ముందస్తుగా ప్రిపరేషన్ ప్రారంభిస్తారో వాళ్ళే సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటి ప్రారంభించాము. పేపర్ 1 పేపర్ 2 కోచింగ్ ఇస్తున్నాము. నా యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయే లోపల పేపర్ 1 పేపర్ 2 అనేటువంటిది ఒకసారి కంప్లీట్ చేసేసేయాలి. ఆ కంప్లీట్ చేసినటువంటిది మీకు అన్నీ కూడా రికార్డింగ్ క్లాసులు, ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రికార్డింగ్ క్లాసులు అనేటువంటివి నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు రెండోసారి మూడోసారి వాటిని రికార్డింగ్ క్లాసెస్లో చూసుకోవచ్చు. ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఆఫ్లైన్ రివిజన్ క్లాసులు అనేటువంటివి ఏర్పాటు చేస్తాను. కాబట్టి ఒక సబ్జెక్ట్ని, ఒక టాపిక్ని మీకు కనీసం 3-4 సార్లు మీకు ఆ సబ్జెక్ట్ అనేటువంటిది బాగా నర్చర్ చేసి, బాగా విడమరిచి, అర్థమయ్యేలా చెప్పి మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైతే దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ కోచింగ్ నా దగ్గర కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఫీజు చెల్లించినా, తర్వాత ఫీజు చెల్లించినా ఒక్కటే. మీకు చాలా చోట్ల 2000కి, 500 రూపాయలకి, 99 రూపాయలకి, 3000 రూపాయలకి, 10,000కి, 15,000కి కోచింగ్ ఇస్తున్నారు. మీరు జాయిన్ అవ్వాలంటే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కానీ ఎటువంటి స్టాండర్డ్ లేని, మీకు వాళ్ళు డబ్బులు తక్కువ తీసుకుంటున్నారు అంటే స్టాండర్డ్ లేదని అర్థము. స్టాండర్డ్ ఉండాలి. గ్యారంటీగా సెలెక్ట్ అవ్వాలి అంటే ఆల్రెడీ సుమారు 240 మంది సిడిపిఓ, ఈఓ, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉద్యోగాలు సాధించుకున్నటువంటి మన కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నా ద్వారా కోచింగ్ తీసుకోవడం వలన మీకు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఫీజు తక్కువగా ఉందని చెప్పి వేరే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారో, లేకపోతే సక్సెస్ చూస్తున్నటువంటి, గతంలో ఉన్నటువంటి రిజల్ట్స్ చూసినటువంటి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారో నిర్ణయం మీరే తీసుకోండి. మీరు బయట ఒక్కసారి అడగండి, రాష్ట్రంలో కల్లా ద బెస్ట్ ఈఓ సిడిపిఓ కోచింగ్ సెంటరు ఏది అని అడగండి. అలాగే ఇక్కడ ఫీజు తక్కువగా ఉంది, పలానా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారని అడగండి. మీకు ఫీడ్బ్యాక్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఫీజు తక్కువగా ఉందని ఆలోచించుకున్నారా, 5,000, 10,000, 15,000 గురించి ఆలోచించుకున్నారా, ఒక జీవితం అనేటువంటిది వ్యర్థం అయిపోతుంది. మీరు ఎంతో కష్టపడి న్యూట్రిషన్, సోషియాలజీ, హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, సోషల్ వర్క్ లాంటి స్పెషల్ సబ్జెక్టులు చదువుకున్నారు. ఇది ఎంతో అదృష్టం ఉంటేనే తప్ప ఈ అవకాశం మీకు రాదు. అలాంటి అవకాశాన్ని కేవలం ఎవరో స్వార్థం కోసం 10,000 రూపాయలు, 15,000 రూపాయలకి కోర్స్ స్టార్ట్ చేస్తే అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యారు అంటే మీ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పేటువంటి సలహా ఒకటే, మీరు కరెక్ట్ పర్సన్ ఐడెంటిఫై చేసుకోండి, కరెక్ట్ ఇన్స్టిట్యూట్ని ఐడెంటిఫై చేసుకోండి, కరెక్ట్ మెటీరియల్ని ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడే మీరు 50% సక్సెస్ అవుతారు. ఒకవేళ ఫీజు తక్కువగా ఉందనో, చౌకగా ఇస్తున్నారనో మీరు వెళ్ళారు అంటే కనుక చైనా ఫోన్ యొక్క వాల్యూ చైనా ఫోన్కు ఉంటుంది, ఐఫోన్ యొక్క వాల్యూ ఐఫోన్కు ఉంటుంది. మీరు ఫీజు తక్కువగా తీసుకుంటున్నారు అంటే, మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారంటే మీరు అనవసరంగా మీ యొక్క అవకాశాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత నా దగ్గరికే కోచింగ్ వస్తారు. ఇప్పుడు నా దగ్గర కోచింగ్ తీసుకుంటున్నటువంటి వాటిలో చాలామంది గతంలో ఫీజు తక్కువ అని చెప్పి అక్కడ ఇక్కడ జాయిన్ అయ్యి మోసపోయినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ సమయాన్ని ఆదా చేసుకోండి. లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటిని స్టార్ట్ చేసాం, మన దగ్గర జాయిన్ అవ్వండి. గతంలో ఎంతోమంది సెలెక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 240కి పైగా సిడిపిఓ, ఏసీడిపిఓ, ఈఓ,
గ్రేడ్ 1 గ్రేడ్ 2 సూపర్వైజర్ల కింద సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు అడ్మిషన్ కోసం వివరాలు కావాలంటే ఈ స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.